పుట్టాము, ఏదో ఉండగా చేసుకుంటున్నాము, డబ్బు మంది మిగిల్చుకొని మిగిలిన వేళ కట్టుకుంటున్నాము, పొలాలు కొనుక్కుంటున్నాము, బంగారం కొనుక్కుంటున్నాము. అంతా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని అంతా కూడా చేసి పెట్టుకుంటున్నాం. మరి మొదటి తరాలు అయిపోయి మా నడవైన పరిస్థితిలో నాకు అర్థమవుతుంది. ఒక మనిషిగా లేదా ఒక బోటు కాదా దాన్ని పట్టుకొని వణుకుంటూ తిరుగుతాం అదాలు. కానీ ఆ కాలం అయిపోయిన తర్వాత వాసన పడతాం, అయిపోయింది. కానీ మన ముందర ఎన్నో వందల మంది చేస్తున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. మరి వందల మంది చూస్తూ ఉంటే వాళ్ళు చచ్చిపోతున్నారే, వాళ్ళు చచ్చిపోయినారే, మనం కూడా ఇలానే చస్తాం కదా అనిపిస్తుందా ఎప్పుడైనా ఎవరికైనా? ఒక ఆడ కొద్ది గొప్పలు అనిపించవచ్చు. మరి ఇప్పుడు అనిపించి ఏం చేస్తాడు? దాన్ని అందరికీ ఏమైనా దానం చేస్తాడా? సంపాదించాలి ఆస్తిని? లేదు. ఇంట్లో భయం ఏదైనా సొమ్ములు బంగారం 200 కావాలంటే చేసుకుని ఆకలి పెట్టి మనం వస్తాం, వాళ్ళు కాపలా కాస్తుంటారు. ఆకలి ఏమవుతుంది? మనం చచ్చిపోతే ఏమవుతుంది? ఏమవుతుంది? మన పిల్లలు తీసుకొని వాడుకుంటారు. కొడుకులు వాళ్ళు కట్టవచ్చు కానీ వాడుకుంటారు. ఆ తర్వాత మనం చూస్తూనే ఉంటాం, వాళ్ళు పరుచుకొని తనుకొని తలకలు పోసుకుంటారు, పరుచుకొని బాగా అరగదరక పెద్ద మనసులు పిలిచి పెద్ద మనసులో బాగా చేసి 3 భాగాలు కరెక్ట్గా బాగా చేసి 3 భాగాలు చేస్తారు పెద్ద మనసు. అయితే దాన్ని దాచిపెట్టుకొని ఎవరికి వచ్చిన భాగం దాచిపెట్టుకొని పని చేసుకుంటుంటారు, ఇంకో పని చేసుకుని వాళ్ళు డబ్బు సంపాదించుకుంటారు. ఒకనాడు మళ్ళీ మనం పడిపోతాంగా. ఇది ఎప్పుడు ఆరంభించడం జరుగుతుందో ఎవరు తెలియదు. ఈ జన్మకి ఎప్పుడు వచ్చామో వచ్చినప్పుడు మనకు తెలియదు. తర్వాత 2-3 ఏళ్ళకి తిరుగుతూ పడతాయి తిరుగుతూ ఆడే 10 ఏళ్ళ వయసు, 15 ఏళ్ళు, 16 ఏళ్ళు, 20 ఏళ్ళు అయినాక అప్పుడు తెలుసుకుంటాడు ఇది మాది, ఇది నాది, ఇది మాది. ఆ తర్వాత వాడికి ఇంకో ఇచ్చిపోయాడు అనుకుంటుంటాడు. కొన్నాళ్ళు జరిగిన తర్వాత వాడు పోతాడు. అది ఎవరికి? వాడికి పుట్టినవాడు. వాళ్ళు ఆడుకుంటుంటారు. మనం పుట్టిన మొదలుకొని మన బుద్ధి ఎలా పోతుంది అంటే ఎంతసేపటికి సంపాదించుకోవాలా, కూడబెట్టుకోవాలా,
మరింత డబ్బు సంపాదించి పొలాలు కొనుక్కోవాలా, బంగారానికి డబ్బు వేడి తగ్గిందంట, కష్టాన్ని కొని ఇంట్లో పడేసుకున్నాం. ఇది ఎంతకాలం సాగుతుందో అంతకాలం సాగుతూనే ఉంటాం. ఇంకా కూడా డబ్బులు పెంచుకొని ఖర్చు పెట్టుకోలేక భయపడుతూ ఆధార్లో పెట్టుకొని వాడు చెప్పలవాడు పడుతుంటాడు. వాడు చెప్పలవాడు ఆడు సత్యసంధానికి పడుతుంటే వెనకపోయినాడు ఎంత ఉందా లాకల్లా ఎంత పెట్టాను నా దగ్గర ఒక 20 సవాళ్ళకి పెట్టాను. నువ్వు 20 సవాళ్ళు పెట్టా. సరే అనుకున్నాడు. 7 సంపాదిస్తున్నాను, నేను కూడా 20 సవాళ్ళు కాదు 5 సవాళ్ళు సంపాదించాలి. వాడికంటే నేను ఎంత కావాలి, ఇది తపన. వాడికంటే నేను తపన పెద్దవాడి కావాలి. అన్నదమ్ములు 4 పెడితే 4లో ఒకడు పైకి పోయినవాడు ఎప్పుడు నేను పైకి పోవాలని ఆలోచిస్తుంటాడు. కానీ ఒకనాడు వస్తున్నాయా నేను పాపం గుర్తుంటాను. ఎందుకని డబ్బు సంపాదించుకున్నాం, బంగారం సంపాదించుకున్నాం, పొలాలు కొనుక్కున్నాం, నిధులు కట్టుకున్నాం. ఈ ఆశ అతీతం అయింది. అతీతం అయ్యేటప్పటికి దీనికి రెండో జోన్ లేదు. అలా వ్యాఖ్యలు అలా చేశాను. అవి టైం వచ్చిందా లేదో చూసి రావాలా. ఈ వ్యాఖ్యలు 2 లక్షలు వేసాను. అలా లాకర్ బ్యాంకులో 50 సార్లు బంగారం వేసాను. అది వేసుకుంటుంటాడు, ప్రతిరోజు గుర్తు చేసుకుంటుంటాడు. అయితే ఆఖరికి ఏమైంది, గుర్తు చేసుకుంటూనే ఉంటాడు. కొడుకు చెబుతూనే ఉంటాడు, ఒరే జాగ్రత్తరా జాగ్రత్తరా, అది చేసుకుంటావా లేదు అది చెబుతూనే ఉంటాడు. వీడు వెళ్ళిపోతాడు ఒకనాడు. కొడుకులకి చెప్పాల్సిన జాగ్రత్తలని చెప్పి సంపాదించుకొని ఇప్పుడు పెట్టుకొని జాగ్రత్తగా దాన్ని మరింత సంపాదించుకుంటా. బ్యాంకు వేస్తే 7 సంవత్సరాలకి వేసింది 7 సంవత్సరాలు బ్యాంకు లాభం వచ్చితే 1 లక్ష వేస్తే 7 సంవత్సరాలకు 7 లక్షలు ఇస్తాను. నిజానికి జరుగుతుందిగా. ఇప్పుడు 8 పెట్టారా ఇంకా. మనం ఇచ్చే పుట్టడం, సంపాదించుకోవటం, తిట్టుకోవటం, తనుకోవటం, కొట్టుకోవటం, పంచుకోవటం, నేను వేసుకొని మా వాడితో తనుకోసి వస్తున్నారయ్యా. అని అనుకుంటూనే ఉంటాడు. సక్రంగా పడ్డ నాకు చెబుతూనే ఉంటాడు. నాడు వెళ్ళిపోతాడు. ఇదే బాడికెళ్ళానే జరుగుతుంది మా పని. నేను ఎంత చదవాలి అనేది ఎవరికైనా ఉందా? నేను ఎంత చదవాలి, నా సొమ్ము ఎంత పొరపెట్టుకున్నా
దీనంతా వదిలిపెట్టి ఎత్తపోయేది నేను. అని ఆలోచన వచ్చినప్పుడు నేను చావకుండా ఉంటే కదా బాధపడేది, మరింత అయ్యేది అని బాగా ఆసుపత్రిలో పోయి పెద్ద బుద్ధి వెలిగడంలో కూర్చోబెట్టుకుంటూ తిరుగుతూ ఉంటాను. ఎన్నాళ్ళకైనా అందరూ వచ్చారు. అందరం సత్యవాళ్ళమే అనేది ఎవరికన్నా మనసులో పడిందా? మరి మనసులో పైనోడు ఏం చేస్తున్నాడు? ఎన్నో నోటికి కొట్టుకోవడు. త్యాగ్గా పుట్టిన వాడికి పడుతుంది ఆలస్యం. ఇంకా పుట్టడం ఎందుకు, చావటం ఎందుకు? ఇంకా ఇంత పెద్ద శరీరానికి తెలుసుకోవటం ఎందుకు? నేను తిరగలేక వాడనది ఈ శరీరాన్ని వాడికి నేను లేవదీయలేక కూర్చోబెట్టలేక కడుపు గది పెట్టలేక సస్తారు వాళ్ళు. అంటూనే ఉంటాడు వాడు. భోజనం చేసి తాగుతూనే ఉంటాడు. అబ్బాయి డబ్బులు జాగ్రత్త అంటుంటాడు. జాగ్రత్త అంటే కొన్ని సంవత్సరాలు నడిచాడు. కొన్ని సంవత్సరాలకి చచ్చిపోయాడు. ఆ జాగ్రత్త ఈడు నేర్చుకోవాలి. అంతే. చావటం పుట్టడం, చావటం పుట్టడం, చావటం అభివృద్ధి చేసుకుంటాం. పుట్టిన తర్వాత అభివృద్ధి చేసుకోవడం, చావటం అయిపోయింది. మన జీవితం ఇంతేగా, మన జీవితం ఇంతే. మనం అది సావకుండా ఉండాలి. ఎట్లా సావకుండా ఉండాలి? ప్రతి వాడు తీసి వస్తున్నాడు. పెద్దవాళ్ళు వస్తున్నారు, చిన్నవాళ్ళు వస్తున్నారు. గవర్నమెంట్ ఆఫీసర్లు చేస్తున్నారు, ఉద్యోగస్తులు చేస్తున్నారు. ప్రతివాడు చూస్తున్నాడు. ఎమ్మెల్యే చేస్తాడు, ఎంపీ చేస్తాడు, ముఖ్యమంత్రి చేస్తాడు, అక్కడ పోయి ప్రధానమంత్రి చేస్తాడు. అలా చేశాడు. ఈ జన్మ ఎందుకురా, దీన్ని తప్పించుకొని సాగకుండా ఉంటే జన్మ ఎత్తుకోవాలని ఎత్తుతాడు. ఆ పిచ్చిబడి ఎత్తుకుంటుంటాడు. తిరుగుతాడు. ఆడగలి ఏడుగలి ఆడగలి అలా గురువు ఉన్నాడంటే అడగదు. అలా ఊళ్ళో గురువు ఉన్నాడంటే ఆడకి వెళ్ళేస్తాడు. ఆయన చెప్పిన ఆయన చెప్పేది కాస్త బాగుందా అనుకుంటాడు. నెల్లూరులో ఒక ఆయన పుట్టాడు. అతను గొప్పగా చెప్పుకుంటున్నాడు. తన బయట బాగునే యువతను అరబోయి ఉపన్యాసం అంటే అంతా ఈశ్వరి కూడే, ఆవేరి కూడే. ఎవరు చెప్పినా పేడుకోడు, సర్దుకోడు. జన్మ పవిత్రమయ్యే మాటలు ఎవరు చెప్పాలి? పవిత్రం చేసుకోవాలి, ఈ జన్మ తరించాలి. నేను తరించి బతికున్నాగానే ఎన్ని జన్మలు ఎత్తానో తెలుసుకోవాలి. ముందర ఏ జన్మకు వచ్చానో తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ జన్మలో యాత్రలు బాధం, కొంత సుఖం అనుభవిస్తున్నాం. మళ్ళీ చేస్తాం, మళ్ళీ పుడతాం. ఇది అయితే అనుకున్న వాళ్ళు పుట్టుకుంటారు, పోతుంటారు. అది ఎట్లా అప్పుడు మాత్రం సావు అంటే భయపడి సాగు తప్పించుకో.
పదని ఆడవాళ్ళ పడాలు పాటు పోయి ఆ మధ్య తిరిగి ఆడెవరన్నా గొప్ప మహాత్ముడు ఉన్నాడంటే అర్థమే ఆయన ఏం చెప్తాడు జన్మ తరించే మార్గం చెబుతాడా కొంచెం డబ్బులు లాక్కునే మార్గం చెబుతాడు ఆడపోతాడు ఆడపోయే ఆయన చెప్పేది ఎంతంత ఆయన చెప్పినాడు గురువు చెప్తుని గురువుకి శిష్యత్వంగా ఉండి గురువు దగ్గర మంత్రం ఏదో తెలుసుకొని దాని ధ్యానం అమలు చేసుకుంటూ కూర్చోరాలి మనం కూర్చున్నా అంటే ఏ మనసేవ నిలవాలి అది తీసుకుని కూర్చోవాలంటే కదా ఇదేమో నిలవాలి ఏసారి మనసు నిలవలేదు మనసు నిలవలేదు అని అడుగుతున్నా ఏదన్నా ఎందుకుగా నీకు మనసు చెప్పు ఈ మనసుతో ఏం చేస్తాను మనసు ఎందుకు కావాలి దేశంలో జనంతా ఎంతో మంది పాటలు ఉంటారు వాళ్ళు ఎవరికి లేని ధనం దాన్ని కూడబెట్టుకోవాలని ఆశ మరి అందరికీ లేదా అందరికీ నాకేం తెలుసు కానీ నాకు మట్టుకి సహాయం లేదు ఈ సహాయం లేకపోతే ఏం చేస్తాను చావును తప్పించుకునే మార్గం అంటే చెప్పండి చావును తప్పించుకునే మార్గం చావకుండానే ఉంటాయి మార్గం చెప్పగా కారణం పడి వచ్చాలా బాధపడి ఆ చుట్టూ తిరిగి నాకు పాపం బాధపడుతున్నాలే అని అంతా చెప్పి ఆత్మోపదేశం అంతా చెప్పి వచ్చి ఇన్ని రోజు ధ్యానం చేసుకుగా నీ కర్మ బాగుంటే కొన్ని రోజులకి కళ్ళు మూసుకున్నాం నీ కర్మ బాగుంటే కళ్ళు మూసుకుంటే చేయటం ఉండదు కళ్ళు తెచ్చినా చేయట్లేదు కళ్ళు మూసుకున్నా చేయట్లేదు కళ్ళు మూసుకుంటే చేయట్లేదు అయ్యా కళ్ళు తెచ్చినా చేయట్లేదు ఇప్పుడు ఏమవుతుంది ఏం చేయాలి నేను బతికుండాలి నువ్వు బ్రతకాలి కావాలి నీకు బతకాలని నూటికి 100 పాళ్ళు ఉంటే ఉందా 100కి 100 పాళ్ళు ఏంటండి 100కి 200 పాళ్ళు ఉంది అంత ఆశ నాకు గురుగారు చెబుతాడు తిరిగి బతికుండాలని తపనబడి తాపత్రయపడి దీన్ని బతికుంచుకోవాలని ఆశతో చూద్దాం సరే భాగవంతం చెప్పామా అంత తిరిగి చేస్తారా ఎట్లా అని తెలుసుకుంటాడు కొన్నారు కొన్ని ప్రశ్నలు వేసి కొన్ని వ్యవహారాలు చెప్తూ ప్రశ్నిస్తూ
ఆ ప్రశ్న జవాబు సరిగా చెప్తాడా లేదా అని తెలుసుకుంటూ పని చూస్తాడు. ఆఖరికి చాలా మందికి పిల్లలు పోయారు తన దగ్గర. మాకు చావు పుట్టుకలే, చావు పుట్టుకలు తగ్గించుకునే మంత్రం చెప్పని ఆ ఉపదేశం చేయమని పోయారు. చెబుతూనే ఉన్నాడు ఆయన. ఆ మార్గాన్ని ఈ మార్గాన్ని పోతే చావు పుట్టుకలు తెచ్చుకుంటాయి. జావం అంటే సాము. ఈ జన్మండగానే ఈ శరీరం ఉండగానే ఆత్మలు దయ వలన మనకి తన నిజస్వరూపేది ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపం ఎలా ఉంది అంటే జ్యోతిలాగా ఎదుగుతుంది మన హృదయాలు. జ్యోతిలాగా ఎదుగుతున్న జ్యోతిని ఎప్పుడన్నా మనం చూసామా? అది అలా ఎదుగుతుందో లేదు, కానీ ఎదుగుతుందని అనుకుంటాం. ఎదుగుతుంది అనేది ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ఎట్లా ఉంది? సర్వ విసర్జించుకొని వైరాగ్యం కలిగి ఎక్కడో మహాత్ముల దగ్గరికి వెళ్ళాడు అంటే లేదు, ఇక్కడ కొండ లోహలో శాశ్వతమైన లోహం ఉంటాయి, దొరికితే అక్కడ బయట కూర్చుంటే నాకు అన్నాయంటే అక్కడికి అన్నవాడు తెచ్చిపెడతారు. నాకు ఆకలి కాదా, చచ్చిపోదా, మనిషికి వెళ్ళాక అనాలేక అని అంటాడు. చేస్తాను మనిషిని లేకపోయినా చేస్తాను, అన్న లేకపోయినా చేస్తాను అని భయం పడుతుంది. మటుకు భయం వస్తుంది. దాన్ని వదిలిపెట్టి చాపుట్టుకులు లేని మార్గం ఏమన్నావు కానీ కనుక దీన్ని చెప్పాను. ఇప్పుడు నువ్వేమంటున్నావు? చాపుట్టుకులు లేని మార్గాన్ని నేను తెలుసుకుంటాను, తెలుసుకోగలనా? ఏదో నాకు అనుమానంగానే ఇలా మాట్లాడుకుంటాను. ఇలా మాట్లాడినప్పుడు గోరు వాడికి నేను చెప్పడం అట్లానే జరుగుతుంటే కాలం పోతుంటాను. ఏదో చేసే వాళ్ళు 4 పనులు చేయించుకుని ఉంటాడు చేసేది. లేదు కూడా ఒక్కోసారి 2 రోజులు 3 రోజులు కళ్ళు జాగ్రత్త నాణ్యపడి ఉంటాడు, నిశ్చర్యపడి ఉంటాడు. ఈ కేవలం వ్యవహారాలే జరుగుతూనే ఉంటాయి. తర్వాత అనేక పెద్దవాళ్ళు వచ్చి ఏందయ్యా కూలి వ్యాపారి వ్యాపారి ఆమెను కళ్ళు వేసుకొని కూర్చుంటాడు. ఇక్కడ కూర్చుంటే సహారా నేను ఎట్లా చాలా మంది నమ్ముతాను అని అడుగుతాడు. చాలా నేను నమ్మటం లేదు. వాళ్ళు ఏమంటున్నారో నా దగ్గరికి వచ్చి చావు పుట్టుకులు లేని జనమయ్యమని ఇప్పుడే ఈ జన్మతోటే చావు పుట్టుకులు లేని జన్మ అడిగారు. మరి దానికి జవాబు చూపిస్తారుగా.
వాళ్ళకి అంత పరిగా ఉన్నప్పుడు బాగా చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. కొంతమంది సరాసరి వెళ్ళిపోతున్నారు త్వరగానే, ఎక్కడ లేదో సరాసరి. కొంతమంది ముడికేసుకొని అలానే ఉంటున్నారు. సంసారం అయింది, సంసారం వేసుకోలేదు, ఎలా చేస్తున్నారు, ఒకరేదో పెట్టారు, వేరే చేయడం, ఆ భార్య వదిలేసి ఇలా వదిలేసి ఇలా బయటికి రాకుండా అంతా ఎక్కడికి పోయిపోయి అలా యోగి మనవాడు అనేది ఎవరికి గుర్తు తెలియదు. సరే, అట్లా ముందుగానే ఉన్నాడు. కలిగి బయటపడ్డాడు. బయటపడ్డామంటే తన స్వరూపం, ఈ స్వరూపం కళ్ళు మూసుకొని పద్మాసనం వేసుకొని కదలకుండా చూపించాడు. విడిచి మార్చకుండా, చూపు చెదరకుండా. ఆ గురువు గారు ఏం చెప్పాడు దాని మీద ఆసక్తి అట్లే వెళ్ళిపో. నాలుగే ఈ ప్రకృతి ఓంకారం పుట్టింది. ఈ ప్రకృతి పుట్టిన ఓంకారం చివరైన పడుతూ ఉంటాం. సరే, గురువు చెప్పాడు అట్లా వినపడాల్సిన ఆయన వినపడితే ఎనగా కొన్ని నిమిషాలని 10 సంవత్సరానికి అదే ఉంటాం. ఆ వినపడే శబ్ద బ్రహ్మ, ఆ శబ్ద బ్రహ్మ ప్రకాశం నుంచి వచ్చాడు, ఆత్మజ్యోతి నుంచి వచ్చాడు. ఆ ప్రకాశం అలానే కనపడుతుంది, జ్యోతితో నాలుగే శరీరం ఎదురు కూర్చొని నిజమా అబద్ధమా అనుకోవద్దు. అలా కూర్చోని అలా శరీరం కూర్చోవాలి. ఇయాస శరీరం అయ్యా మంచి అనుమానం వస్తుంది. ఇలా అయ్యా అని మళ్ళీ గురువు దగ్గరికి చెప్తారు. ఎట్లా సార్ ఇట్లా ఎదురుగా స్వరూపం నాలాంటి స్వరూపం కూర్చొని అయింది అంత అది అందుతుంది. నీకు ఎదురుగా ఉన్న స్వరూపం ఏదో దాని మీద దృష్టి, దాని మీద పెట్టి మనసు ఏదో అలా చేయి. కొన్ని రోజులు చేసే కొద్దీ ఇది ఒక దాంట్లో నుంచి బయటకు వచ్చిన శరీరం కాదు ఇది. ఇక్కడ లయపోతుంది. ధ్యానంలో వచ్చినప్పుడు కనెక్టి జ్యోతి స్వరూపుడి, అఖండ జ్యోతి స్వరూపుడి, అఖండ ఓంకార స్వరూపుడి, ఓంకారం ప్రకాశం రెండు ఒకటేనా తెలుసుకొని తెలుస్తుంది. అప్పుడు ఆ రెంట్లో ఉండి ఈ బయట ఎదురుగా కనపడదు శరీరాన్ని
అయినా నీకు బయట ఎదురుగా కనపడే శరీరం నీది కాదు, అసలు నీది కాదు, మరో శరీరం కాదు, అది వేరే శరీరం. లోపల నుంచే ఆత్మజ్యోతి స్వరూపంలో నుంచే బయటపడింది అసలు అన్నీ. ఓహో, దాని మీద ధైర్యం తీసుకొని నమ్మకం పెట్టుకొని దాని మీద సాధన చేస్తుంటాడు. సాధన చేస్తుంటే ఆకలికి ధ్యానంలో శరీరం చూడడం నయమై, ఆత్మశక్తిలో నయమై జ్యోతే జీవం. ఆ శరీరం అది, ఆ జ్యోతే నేను. ఆ జ్యోతి స్వరూపమే లోకమంతా ఎదుగుతుందండి. మా దాంట్లో ఎప్పుడు దూరాలు దాంట్లో నశించిపోతుంది. రాత్రి క్యాంపని కుట్టారా చెట్టారా జీవితంలో కావాల్సింది సాగు పుట్టుకోలేని జ్ఞానమని ఏమన్నాను. అదే నమ్మకం ఇంటిగా తెలియదు, వీడికి తెలియదు, అందరూ అన్నట్టు కాదు. నీకు ఉండే కొద్ది తెలుస్తుంది ఏమైంది. ఉండే కొద్ది అంతా శరీరం ఉంటుంది తప్ప మాత్రం ప్రాణాంతంగా పెరిగేది, ఇంకా ఎంత పెరిగేది. దాన్ని కనపడటప్పుడు భయపడకుండా గురువు చెప్తుంది, జ్ఞానం జపం చేసుకుంటూ పోతాడు. పోతామంటే కొన్ని సంతానాలు ఏర్పడుతుంది. అందులో గురువు ఏం చెప్పాడు, వీర్య స్వరూపం, ఓంకార స్వరూపం, నగాయ స్వరూపం నీకు ఎప్పుడు కనపడేవాళ్ళు. ఇది వచ్చే నేను నిజం చేసుకో. దీనివే అసలు రూపం. అది జ్యోతి స్వరూపం, ఓంకార స్వరూపం రెండు కనపడి ఎవరి రెండు ఒక రూపంగా మారిపోతుంది. ఇక్కడ అక్కడి నుంచి ఏం చేయదలుచుకుంటే చేయగలుగుతాం, ఎక్కడికి పోదలుచుకుంటే ఎక్కడికి పోతాం. సముద్రంలో నడవమంటారు, అటువంటి శక్తులు వస్తాయి. ఈ శక్తులను సంపాదిస్తాయి. గురువు దగ్గరికి పోయి గురు పాదాలను అనుసరించి స్వామి నేను ఎలా ఉండొచ్చా అడిగి, ఎలా ఉండొచ్చా ఎలా ఉండొచ్చు అని అడుగుతున్నాను అని అంటాడు గురువు. ఎందుకంటే అలా జరగబడదు, బస్సు జరగబడబడుతుంది, జనస్థాపన. ఇంకో 10 రోజులకి 60 పట్టాలు పెట్టి 60 కొంతమంది వెళ్తారు. అలానే తెలిసిపోయి తెలిస్తే అన్నాయి తెలిసిపోయేటప్పుడు భయపడతారు. నేను చూడాలి కావాలని
అని భయపడతారు. భయపడద్దు, జరిగేదో జరగాల్సిందే. పలానా రోజు పండుగ కింద పడుతున్నాను రాసిన ఎవరు అటువంటి శక్తులు ఆనస్తాయి. సరే ముందర ఆ శక్తి లక్షణం చూడాలి. ముందర ఈ శరీరం కానీ ఆత్మ శరీరాన్ని, ఆత్మ సాక్షాత్కారం అంటారు దాన్ని. ఆత్మ శరీరాన్ని చూడమన్నారు. కనపడేశ్వర దృష్టిలో ఇప్పుడు పంచిస్తాను దృష్టి పెట్టి చూడటానికే ఆఖరికి నీ జ్యోతి స్వరూపమే నీకు కాపాడు. అది సత్యది కాదు, సత్యది కాదు. అదే నేను అని నిర్ణయం చేసుకోవాలి. అసలు జ్యోతి స్వరూపమే నేను అని నిర్ణయం చేసుకోవాలి. నిర్ణయం చేసుకున్నప్పుడు నువ్వు ఇక్కడ భయపడదు. ఇప్పుడు ఆటకారం అంటాం, ఇట్లా జరిగిపోతుంది మమ్మ. తర్వాత దగ్గరికి ఆశాంత తీర్మానం జ్యోతి స్వరూపమై ఓంకార స్వరూపమై నీకు తెలిసిపోతుంది. ఓంకారం ప్రకాశం రెండు కలుసుకొని ఓంకారమైన నేను, ప్రకాశమైన నేను అన్నది అర్థమైనప్పుడు భయం వస్తుంది. భయం వస్తుంది. భయం వస్తే గురువు నాడు నా పక్కన ఆయన చెప్పాడు, నా భయం వస్తుంది అంటే నేను భయం అనేది లేదు. ఆ భయం పుట్టే విధానానికి వచ్చి అప్పుడు దేని చూస్తే నువ్వు భయపడుతున్నావా దాన్ని గుర్తుపెట్టుకొని వచ్చి నాకు అంటాడు. సరే అనుకున్నా ప్రజలకి శరీరాన్ని పెట్టి అక్కడ పోయేది. శరీరాన్ని ఉంది మాటలే పలుకులు అక్కడ పోయాడు. అందరూ చుట్టుపక్కల అంతా ఏదయ్యా ఇట్లా ఉన్నాడు సత్యడా సత్యడా అని అందరూ భాష చేసి చూసుకుంటూ గురువు కడిగి పోయి చెప్పారు, అయ్యా వాడు ఏం చెప్తున్నాడు అది లేదు, మానలేదు, నిద్రలేదు, రిప్పు లేదు, గాలి లేదు, ఏమి లేకుండా ఉన్నాడు. ఇక వచ్చే శరీరం దాని ఏం పడ్డాయి, గాలికి ఆత్మ పట్టలేదు, చెట్టు కొమ్మలేదు, పైన పడ్డా లేదు. ఆ కొమ్మలో ఈ ఆత్మ రాసుకొని అజ్ఞం పడుతుంది. అజ్ఞంలో శరీరం గ్రహించుకుంది. తను త్వరగానే ఉన్నాడు. త్వరగానే ఉన్నాడు. కొన్నాళ్ళు చూశాడు, జనం చాలా కింద అవుతున్నారు. సత్తాలు పత్తాలు పెద్దలు ఏడ్చుకోవడం బారుగా కాదు ఏమైనా సలహా శైలిలో కష్టాలు తర్వాత అంత దూరం వచ్చి శరీరం కలుసుకునే స్థితి వచ్చినప్పుడు వచ్చిన తర్వాత ఆ శరీరాన్ని ఈ శరీరం పోయింది.
ఇప్పుడు వచ్చి ఉన్న శరీరాన్ని మనందరం కనపడేట్టుగా తిరుగుతున్నాం. మానవునికి ఆ శరీరంపై శరీరం కొన్నాళ్ళు అట్లా ఉండేటప్పటికీ అనిపిస్తుంది శరీరం నెమ్మది ఆడవుల్లో పుట్టింది శరీరం భగవాన్ శక్తి వాళ్ళు పుట్టింది. నేను నామం చెబుతాను, అది అక్కడే అన్నం లేదు అంటారు. నమ్మకం ఎలా అంటే నీ ఇష్టం రాని గురువుగా నమ్మకం పెట్టుకుంది అలానే ఉంటావా? గురువుగా నమ్మకం లేకుండా తిరుగుతావా? వారికి తిరిగామంటే అన్యాయంగా చేసుకున్నాం. అది గురువు వచ్చిన మాట్లాడుతూనే గురువు చెప్పి దాన్ని తాను సహాయాలు చేసుకొని వెళ్ళిపోతుంటాడు. అప్పుడు అవధూత అవుతాడు. అప్పుడు అది అవధూత భాష. ఎవరింటికాడ ఆనందనాలు ఈరోజు అనేసి ఎవరింటికి పోవాలని ఆలోచించుకుంటాను. దైవం నిర్ణయించాను. ఆత్మ జ్యోతి స్వరూపం చేత ఆలోచిస్తాను. సరే తెలుస్తుంది. ఇంకోటి ఇంకా అన్నం పెట్టిన ఎవరు తాగుతారు రోజు వచ్చాడో ఆ ఊళ్ళో విషానం పెడతాను. చెప్పు ఆ ఊళ్ళో పోతాడు. ఒక చెట్టుకి కూర్చుంటాడు. కూర్చున్నాడు ఏదో మాట్లాడుతుంటాడు. వచ్చినప్పుడు ఆధ్యాత్మికం లౌకికం అంతా మాట్లాడుతుంటారు. వాడు జరిగినట్టే సమాధానం చెప్తారు. అది అనగలకుండా ఈ శిష్యుడు ఎత్తుకుని అలా వెతకి కూర్చోన్నాడని చేసింటారు. ఆనాడే మందులు నాకు ఎత్తుకుంటాను. ఈ చెట్లు కూర్చొని దండం ధరించడం ఎలుగుబంటు హృదయంలో ఏది ఉత్పత్తి అవుతుందో దాని దూరమాన్ని ఆడవ ఎప్పుడు కొంచెం ఉత్తరం గురుడు మాట్లాడతాడు. అలా కలిస్తే ఏంటంటే ఏడు స్థానంలో 4 రోజులు స్థానాలు చెప్తుండగా నేను కూడా ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఆ ఊళ్ళో నాకు ఈ ఊళ్ళో నాకు ఆఖరికి ఏ ఊళ్ళో లేదు, ఈ ఊళ్ళోనే ఉండాలి. కానీ నీ సదనాన్ని నీ స్వస్థానం ఈ స్వస్థాన్ని చెప్తే అక్కడ ఒక వెలుగుకి పెట్టడం దాంట్లో ఉండొచ్చు. ఆలోచించుకొచ్చి ఉంటారు పదార్థాలు ఆడ ఓ పక్క సమాధి పెట్టి ఓ పక్క ఉండే ఇల్లాగా
తయారు చేసి అతను పెట్టాను. దాంట్లోనే ఉంటాడు. ఆ ప్రయోజకుడు ఆయన ఎదుర్కొంటాడు. ఎప్పుడైనప్పుడు జీవితం అంతగా ఏడుకోవాలంటే మీరు భయపడదు. ఈ విధంగా చెప్పారు. అక్కడ వాళ్ళు ఒక ఏదైనా పని చేసి కొద్దిగా ఎదురు ఊళ్ళో జనం అందరూ కలిసి దాంట్లో కూర్చోబెట్టిపోయాం. సార్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. సేపు పోయారు. పోయిన పాటు నేను ధ్యానంలో పోయాను. ధ్యానంలో పోయిన తర్వాత ఇక్కడ ధ్యానంలో ఏం చెప్పలేదు. అట్లా ఎప్పుడో మనకి మేరకు వచ్చినప్పుడు శిష్యుల వాళ్ళేదో కష్టపడుతూ పెట్టి అట్లా శరీరాన్ని తరగొంటున్నారు. అంతగా ఉంటే ఆ ప్రారంభం ఉన్నంతగా శరీరం ఇలా శిష్యులే చెబుతారు. ఆ తేజ్ విషయం తర్వాత ఇది కావాలని అప్పుడు గురువు గారి గురువు ఏం చెప్తాడు? పొమ్మంటాడా ఉండమంటాడు? పొమ్మనడు ఉండమన్నాడు. ఈయన అభయాసాయిస్తాను శిష్యుడు నిమ్మలంగా సత్యంగా సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నారు. ఆయన అనంతరం వచ్చినప్పుడు ఆ రోజు ఎవరు పెట్టాలా వాళ్ళు తీసుకొని విడిచిపెట్టుకోవాలి. అక్కడ మహాత్ముడు ఉన్నాడు. అనాలయం కూడా అవుతున్నట్ట అది ఎవరో మహాత్ముడి అంత ఆనందంగా కూర చేసుకొని ఈ సాయంకాలం వచ్చి సరఫరా పెడుతున్నాం. సాయం చేసి సాయం ఇది తీసుకోండి అని బాధపడు. అత్యసపోయిన తర్వాత తింటాను. మంచిగా రోజు నేను మొదలు వెళ్తాను. ఇవే ఇస్తాను. అది ఆ పక్కన మా ఇంట్లో ఈ ఊరిలో అయ్యే ఊరంటే ఏ ఊరంటే ఎవరైనా చెప్పారు. ఎవరి ఏమన్నారు చెప్పరా అని అడుగుతాను. సో అంటే చెప్తారు చెప్పరా. అందుకే నమ్మకం వెళ్ళిపో. నేను ఎవరిని అనేది ఎలా తెలుసుకుంది. నెమ్మది శరీరాన్ని అది మాత్రం ఇట్లా కూర్చొని మంచి రోజు చూసుకొని దర్శనం అయ్యేలా చేశారు. ఒకటి మా మంచి రోజు చూసుకొని జ్ఞానాలు వచ్చాను. ఊరు చెప్తాను
సరే అట్లా పోయి చెప్పినట్టుగానే పద్మాసనేశ్వరం కూర్చొని తీయగా భౌతిక ఆయాస లేకుండా సాక్షాత్ ఆత్మస్వరూపంగా దృష్టి పెట్టి మనసు పెట్టి కొంతసేపు నికరంగా కొంతసేపు కూర్చొని అది రెండు అదే ప్రకాశం ఉంటారు అఖండంగా ఒక అయిపోతారు. ఈ శరీరాన్ని పెట్టి బ్రహ్మ అయిపోయింది. అదే బ్రహ్మం చేసాను. బ్రహ్మము జీవుడు బ్రహ్మం అయ్యేది. జీవుడి చేయగలుగుతాను. విషయం చేస్తే కష్టాలు. విషయం చేయకుండా అయ్యేంత అయ్యోద్దాం అయ్యోద్దాం అనుకుంటున్నా ఆయన వచ్చాయి. నిద్రలో కూర్చోనంటే కమిటీలో కూర్చోనంటే ఊరిట్లో కూర్చున్నామంటే ఇక వారికి మొదలు పని ఉపదేశాలు చెప్తుంటారు. కొడుకునే అట్లయితే ఆనందించింది. ఇక్కడ కొంతకాల జీవుడు మానవులు పోయి నువ్వు కొంత టైం తీసుకొని మన బాగు చేయగలమా, నువ్వు ఎట్లా నీళ్ళు పడ్డాక అంటారు. సో ఇక నాకే వచ్చింది శాతాన్ని పెట్టాలంట. ఇక అలా పని చేసి ఆయన దగ్గర అందరూ రాను గురువు అనుకోను, మహాత్ముడు అనుకోను, బ్రహ్మ అనుకోను, ఇలా చేసుకుంటాను. ఎవరితో తిరిగితే ఎన్నన్నా ఎవరు సదస్సుపడేదంతో ఆ వ్యవహారం ఆయనతో చెప్పుకున్నారు. మాట్లాడే ప్రయాణం అయిపోతుంది. భయపడాలి చెప్పండి ఆయన గురువు చెప్పారు. సరే మన ఆ గురువు ప్రోగ్రాం పెట్టి సరిగ్గా నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు చావాలి, రెండు క్షరమైంది. పుట్టాను చావాలి ఎందుకు చేస్తాను, ఇది నాకేం నచ్చలేదు. పుట్టడం అనేది సావడం. ఈ తీరిని బాగా మాసం పట్టుకొని దాన్ని తెలుసుకునే విధానం ఎట్లా బరువు దగ్గర తెలుసుకొని సాగు భక్తి కలుగుతుంది.